నమస్తే. రోజా గారు బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని 2 మాటలు మాట్లాడిందండి ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఆయన నామస్మరం చేస్తూ ఆయనకు సేవలు చేస్తూ కూర్చున్నాడు. కానీ ఆయన సామాజిక వర్గం అయితే ఏదైతే ఉందో, ఆయన నమ్ముకొని ఉందో ఆ సామాజిక వర్గాన్ని కానీ, జన సైనికులను కానీ, జనసేన కార్యకర్తలను కానీ అస్సలు పట్టించుకోవట్లేదు అని మాట్లాడింది. అమ్మ రోజా గారు, మాకు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటాడా పట్టించుకోడా అవన్నీ మాకు తెలుసు. మీరు కొత్తగా వచ్చి మాకు చెప్పేదేమి లేదు. ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మేము ఆయన్ని వదిలే ప్రసక్తి లేదు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి విషయం నింపినా మేము ఆయన్ని వదలము. మాకు తెలుసు ఆయన ఎంతవరకు పట్టించుకుంటాడా ఎంతవరకు పట్టించుకోడా అనేసి. సామాన్య ప్రజలే బాధపడుతుంటేనే చూడలేని వాడు కార్యకర్తలు, నాయకులు కానీ, తను నమ్ముకున్న సామాజిక వర్గం కానీ బాధపడుతుంటే చూస్తూ ఉంటాడు, పట్టించుకోవడనే అంత మూర్ఖత్వంలో మేము లేవు. మాకు అసలు అవసరం లేదు. మాకు ఆ పదవులు అవసరం లేదు. మీలాగా త్వరగా నాయకుల దృష్టిలో పడి, బూతులు తిట్టి దృష్టిలో పడి మేము పదవులు తెచ్చుకొని మేము ఆ వేల కోట్లు సంపాదించుకొని ప్రజలను మోసం చేసి దోచుకొని తినాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆయన ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మాట మా వాళ్ళు కానీ, మేము కానీ, నేను కూడా చాలాసార్లు చెప్పున్నాము. ఆయన ఎలా నడిస్తే మేము అలా నడుస్తాము. ఆయన ఏది చెప్తే అది చేస్తాము. మేము బతికున్నంతకాలం, ఆయన బతికున్నంతకాలం ఆయన అంటే ఉంటాం. మాకు ఇంక వేరే ఆలోచన లేదు, వేరే థాట్ లేదు. మీలాంటి చీడ పురుగులు ఎంతమంది వచ్చి మమ్మల్ని వేరు చేయాలన్నా మేము వేరుగాము. దయచేసి మీ ప్రయత్నాలు మానుకోండి. సిగ్గు శరము ఉంటే నువ్వు ఇంకెప్పుడు మా గురించి అసలు మాట్లాడద్దు. నీ పని నువ్వు చూసుకో. నమస్తే.